వెల్కమ్ టు 6 టీవీ. నేను సహనా. ఇక వార్తలో వివరాలు చూసినట్టయితే టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. టీటీడీ ఈవోగా అర్హత లేకపోయినా జగన్ అంటదండలతో 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగి వందల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఏపీ తాజా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పాల్పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో టీటీడీని అంతా నాశనం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 24 గంటలు గడవక ముందే లీవ్ కావాలని ధర్మారెడ్డి అడుగుతున్నారంటే అర్థం చేసుకోవాలని కిరణ్ రాయల్ అన్నారు. సిఐడిలో కేసు రిజిస్టర్ చేసి పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు. అవసరమైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి టోల్ గేట్ వద్ద నిఘా పటిష్టం చేయాలని అన్నారు కిరణ్ రాయల్. తిరుపతి దేవస్థానం ఐఏఎస్ కానీ ఐఏఎస్ చెప్పుకుంటున్న ఈవో ధర్మారెడ్డి ఆయన తిరుమలలో అనేక అవినీతులు ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వందల కోట్లు దోచేసి శ్రీవారి సొమ్ముని శ్రీవాణి ట్రస్ట్ పేరుతో నిధులు బదలాయించి అక్కడున్న వజ్రాలు వైడూరాలను మాయం చేశారు అనుమానం ఉన్నాయి. తిరుమలలో అనేక వ్యాపారస్తులను ఉద్యోగస్తుల్ని బెదిరించి కిడ్నాపులు చేసి భయపెట్టి వాళ్ళందరినీ కూడా చెడుగుడు ఆడుకొని ఈరోజు అధికారం మారగానే పారిపోవాలని చూస్తున్నాడు. దానికి లీవ్ పెట్టుకున్నాడు కావాలనేసి. నాకు ఒక వారం లీవ్ కావాలని అడిగాడు. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా దీన్ని ఎక్కడికంటే క్యాచ్ చేసాం కాబట్టి మేము ఈరోజు ఆయన మీద సిఐడి ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పాస్పోర్ట్ వెంటనే సీజ్ చేసి ఆయన్ని తిరుమల దాటి బయటికి పోనీకుండా చూసుకోవాలి. ఆయన కింద అలిపిరి కూడా రాకూడదు. పైన ఆయన చుట్టూ భద్రత పెట్టి కొత్త ఈవో వచ్చి బాధ్యతలు అప్పగించే వరకు ఆయన తిరుమలలో ఉండాలి. ఆయన బాధ్యత అప్పగించిన తర్వాత ఆయన మీద విచారించిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉందంటేనే ఆయనకి మీరు ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే లీవ్ ఇవ్వడం మీ ఇష్టం. కాబట్టి మేము ఒకటి డిమాండ్ ఏమిటి జనసేన పార్టీ తరఫున ఆయనని ఇప్పుడు ఆ లీవ్ ఇవ్వడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఆయన కుదరదు, చేయకూడదని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా ధర్మారెడ్డి గారి మీద అవసరమైతే లుకౌట్ నోటీసులు ఇచ్చి ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకుని అరెస్ట్ చేయాల్సిందిగా కూడా మేము పోలీసు శాఖని కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఐఏఎస్ కానీ ఐఏఎస్ చెప్పుకుంటున్న దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సిఐడి అధికారులు ఫిర్యాదు చేసిన విషయానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్, ఏదైతే గతం నుంచి కూడా సరే అట ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ద్వారా అయితే జనసేన పార్టీకి సంబంధించి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఏదైతే ప్రతిసారి కూడా సరే కనీసం ఆ ప్రతి మీడియా సమావేశంలో కూడా సరే అట టీటీడీ ధర్మారెడ్డిపై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా సరే ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ధర్మారెడ్డి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా చేర్చారంటూ కూడా సరే ఆయన ఎన్నోసార్లు ఆరోపించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా శ్రీవాణి టెస్ట్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా సరే కిరణ్ రాయల్ ఎన్నో సందర్భాల్లో దాదాపు గడిచిన ఆయన పదవి కాలంలో కూడా సరే ఎన్నోసార్లు ఆయన ఆరోపిస్తున్న సర్వే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఎన్నికల కౌంటింగ్ ముగిసిన అనంతరం కూడా సరే ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో కూడా సరే ఆ లీవుల మీద వెళ్ళాలని ధర్మారెడ్డి ఏదైతే పిటిషన్ పెట్టుకున్నాడో ఆ పిటిషన్ కూడా సరే వీళ్ళు తిరస్కరించిన పరిస్థితి అయితే అదే విధంగా జనసేన సంబంధించిన తిరుపతికి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ అదే ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం చేరుకొని ఏదైతే సిబిఐ అధికారులు కూడా సరే ఆయన నోటీస్ ఏదైతే వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి అయితే ఆయన మీద కంప్లైంట్ ఇష్యూ చేయాలనేసి లేని పక్షంలో కూడా సరే ఆందోళన చేస్తామంటూ కూడా సరే ఆయన తెలిపిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. తిరుపతి దేవస్థానంలో ఏదైతే శ్రీవాణి నిధులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా విరాళాలకు సంబంధించి, అదే విధంగా ఏదైతే తిరుమలలో ఉన్నట్టు వ్యాపారాల సముదాయాల్లో ఏదైతే వ్యాపార కేంద్రాల్లో అనేక ఆరోపణలు ఆయన మీద ఉన్న నేపథ్యంలో కూడా సరే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గాను ఆయన పదవి విరమణ చేసే లోపల కొత్త ఈవో చార్జ్ తీసుకునేంత వరకు కూడా ఆయనకి లీవ్ ఇవ్వకూడదు. అలా ఏదైతే ఇచ్చిన పరిస్థితుల్లో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతను పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలంటూ కూడా సరే ఆయన అధికారులను కోరిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఇవాళ ఎస్పీ కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఏదైతే కొత్త ఈవో వచ్చి బాధ్యతలు చేపించి ఆయన అయితే తిరిగి తిరుపతి టోల్ గేట్ వచ్చే లోపల కూడా సరే ఆయనపై నిఘా ఉంచాలనేసి లేకపోతే పారిపోయే అవకాశాలు ఉంటాయంటూ కూడా కిరణ్ రాయల్ ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే విధంగా ఉంది. అదే విధంగా తిరుపతిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే టికెట్లకు సంబంధించి శ్రీవాణి టికెట్లకు సంబంధించి లేదా బ్రేక్ దర్శనాలకు. ఓకే, థ్యాంక్ యూ గిరి.
తిరుపతిలో మీద ఓవరాల్ గా చూసుకుంటే గతం నుంచి కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నాయంటే పెద్ద మొత్తంలో పెద్ద స్థాయిలో కూడా సరే ఎన్నోసార్లు ఆందోళన చేపట్టిన కిరణ్ రాయల్ ఈసారి ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి అధికారులను కలిసి కూడా ఏదైతే సిబిఐ అధికారులను కూడా కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ గిరి. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. టీటీడీ ఈవోగా అర్హత లేకపోయినా జగన్ అండదండలతో 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగి వందల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఏపీ తాజా ఎన్నికల్లో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సిఐడిలో కేసు రిజిస్టర్ చేసి పాస్పోర్ట్ సీజ్ చేయాలని, అవసరమైతే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి టోల్ గేట్ వద్ద నిఘా పటిష్టం చేయాలని కిరణ్ రాయల్ చెప్పిన విషయానికి సంబంధించిన వివరాలేంటి? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే 2019 తర్వాత ఏర్పడినట్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక 2 నెలలకే టీటీడీ అడిషనల్ ఈఓగా శ్రీ ఏవి ధర్మారెడ్డి అయితే నియమితున్నారు. అటు తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చెప్పాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఆయన నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు. అటు తర్వాత నుంచి కూడా దాదాపుగా ఏవి ధర్మారెడ్డిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అటువంటి కూడా ఏవి ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా నియమితులు చేయడంతో కూడా 30 రోజుల పాటు ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలపాలని చెప్పి ఒక నోటీస్ అయితే జారీ చేశారు. అప్పటి ప్రభుత్వం ఐఏఎస్లు అదేవిధంగా ఐపీఎస్ల మీద కక్ష సాధింపు చర్యతో భాగంగా టీటీడీ అంటే ఒక చిన్న రాష్ట్రం అయినటువంటి ఒక వార్షిక ఆదాయం దాదాపుగా 3 నుంచి 3,500 కోట్ల ఆదాయం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతి పెద్ద ప్రాముఖ్యతమైన హిందూ ధార్మిక క్షేత్రం అటువంటి ధార్మిక క్షేత్రాన్ని టీటీడీ గత ప్రభుత్వం ఏదైతే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా అప్రతిష్ట పాలు చేసిందని చెప్పి ఇప్పుడు కూడా అటు ప్రతిపక్షాలు కూడా భారీ సంఖ్యలో వాపోయారు. మరోపక్క ఏదైతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కలిగినటువంటి పోస్టుని ఐడిఎస్ స్థాయి అధికారికి కేటాయించడం కూడా గత ప్రభుత్వంలో ఏదైతే గత ప్రభుత్వం నియమించని చెప్పి కూడా అప్పట్లో టీడీపీ కూడా వాపోయింది. అయితే అప్పటి నుంచి కూడా తను తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదం. అయితే ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కూడా భక్తుల వద్ద నుంచి దోచుకున్నారని చెప్పి అప్పటి నుంచి కూడా అటు జనసేన టీడీపీ కూడా
పలుసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. తాజాగా ఎన్డీఏ కూటమిలో ఏర్పడినటువంటి జనసేన, టీడీపీ కూడా ఇప్పుడు కొత్తగా అతను అమెరికా తన సొంత అవసరాల కోసం అమెరికా వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి లెటర్ ఇవ్వడంతో కూడా గత ఏదైతే కొత్తగా ఏర్పడిన కూటమి కూడా ఆ డెప్యుటేషన్ కేంద్రం నుంచి డెప్యుటేషన్ నుంచి వచ్చిన అధికారులందరూ కూడా సెలవు మంజూరు చేయొద్దని చెప్పి కూడా నిన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హుగ్గుంచారని కూడా అతని లీవ్ ను కూడా క్యాన్సిల్ చేశారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దాదాపుగా రాజశేఖర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నిర్మించారు. అటు తర్వాత రాజశేఖర ప్రభుత్వం పోయిన తర్వాత దాని తర్వాత గత 9 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా శ్రీ ఏవి ధర్మారెడ్డి కూడా బాధ్యతలు చెప్పారు. అప్పటి నుంచి కూడా వివాదాస్పద నిర్ణయాలు, విధంగా ఎంప్లాయీస్ ను కూడా బాగా ఇబ్బంది పెడుతున్న వారంలో ఎదుర్కొన్నారు. మరి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి డబ్బులను కూడా ప్రభుత్వ ఖజానాకు తరలించారని చెప్పి కూడా అతనిపై అభియోగాలు అయితే ఉన్నాయి. తాజాగా తిరుపతి జనసేన అధ్యక్షుడు కిరణ్ రాయలు కూడా కొద్దిసేపటి అయితే సిఐడి కార్యాలయానికి వెళ్లి అతనిపై ఫిర్యాదు చేశారు. వెంటనే అతని పాస్పోర్ట్ ని సీజ్ చేయాలని చెప్పి ఎయిర్పోర్ట్ లో కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటే కూడా డిమాండ్ చేశారు. వెంటనే సిఐడి అధికారులు కూడా తమ పరిధిలో లేనప్పటికీ కూడా మీరు ఇచ్చిన రిక్వెస్ట్ గా తీసుకుంటున్నాము, వెంటనే తిరుపతి సిఐడి కార్యాలయం ఉండే ఎస్పీ గారిని కలిసి వెన్నెత్తువరకు సమర్పించాలని చెప్పి కూడా సిఐడి అధికారులు చెప్పారు. మరోపక్క నిన్నటి నుంచి కూడా తమ వ్యక్తిగత అవసరాల కోసం తమ అమెరికా వెళ్లాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయితే లీవ్ లెటర్ అయితే ఇచ్చారు. దాన్ని తిరస్కరించినప్పుడు కూడా నిన్నటి నుంచి కూడా ఆయన తిరుమలలో ఉన్నారు. తాజాగా తిరుపతిలో ఉన్నటువంటి అదేవిధంగా టీడీపీ రాజకీయ నాయకుల్లో కూడా కొద్ది విధంగా వేధించారని చెప్పి అతనిపై ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క